హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రమీల డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నానండి. ఇంకా ఏంటి ఇల్లు మొత్తం చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంతకు ముందు షార్ట్లో చెప్పాను కదా, మాకు మైల్ వచ్చింది, మా వాళ్ళు ఒకరు చనిపోయారని. ఇంకా ఈ రోజుకైతే 12 రోజులు అయ్యిందండి. ఇంకా ఈ రోజు అయితే ఇల్లు గుమ్మలు అన్నీ అయితే ఒత్తిసుకొని, ఇంకా బెడ్షీట్లు, దివాన్ కాట్లు అన్నీ అండి, కాలు కిందతో సహా అన్నీ అయితే ఉదుక్కోవాలండి. ఆల్రెడీ మిషన్లో బట్టలు వేసాను, రన్నింగ్ అవుతుంది. ఆల్రెడీ 2 సార్లు అయిపోయింది, పైన ఆరబెట్టేశారు కూడా. ఇంకా ఇలాగ అవుతుందండి. ఇలాంటి టైం అప్పులో అన్నీ ఒకే రోజు చేసుకోవాలంటే ఎంత అంటే అంత కష్టమండి. కానీ ఒక్కోసారి తప్పదు కదండి. ఇంక ఇది పని అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసేసి ఇంకా దేవుళ్ళు కూడా ఈరోజే క్లీన్ చేసుకోవాలి. సూతకం తీరిన రోజు అన్నీ క్లీన్ చేసుకోవాలి. అయితే 12 రోజులు దీపం లేకపోవడం ఇంట్లోనే చికాకు అనిపించింది. కానీ 12 రోజులు తలుపులు తీడిపోవడం వల్ల చూడండి, ఆ మూల ఎలాగ పురుగులతో పట్టేసి, పురుగులు చూడండి ఎలాగ తిరుగుతున్నాయి, ఎన్ని పురుగులు ఉన్నాయి బాబోయ్, చూస్తుంటేనే భయం వేస్తుంది. కానీ ఎక్కడికి కానీ వెళ్ళామంటే ఇలానే పట్టేస్తే చాలా కష్టం వచ్చాక చేయడం అంటే అనిపించింది నాకు ఒక్కసారి. ఇంక ఇదంతా అయితే క్లీన్ చేసుకొని ఇంకా దేవుళ్ళు అయితే క్లీన్ చేయాలండి. ఇంకా చాలా లేట్ అయిపోతుంది. ఇంకా వంట ఏం కాలేదు. దాంట్లోన మా బాబుకి ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా బాక్స్ లేదు కాబట్టి అదొక టెన్షన్ లేదండి. కానీ ఎలాంటి సూతకాలు, నెక్స్ట్ గ్రహణం టైంలో ఇలాగా దేవుడు గర్భగుడి మాత్రం పెద్దది ఉంటే మాత్రం చాలా కష్టం అండి. ఎక్కువ ఫోటోలు పెట్టేసి, నాకు ఇలాగ ఎక్కువ ఫోటోలు ఉంటే సరదా, కానీ ఇలా టైం అప్పుడు చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఏం చేస్తాము, ఒక్కళ్ళు ఉంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం అండి. ఎవరైనా తోడుంటే పర్వాలేదు. కానీ ఇంకా ఫోటోలు అన్నీ అయితే దించేసి ఇంకా దేవుడి గుడి మొత్తం అయితే తడిగుడ్డతోనైతే చక్కగా తుడిచేసానండి. అలాగే దేవుడి బల్ల కూడా చక్కగా నీట్గా కడిగేసాను. ఫోటోలన్నీ అయితే తడిగుడ్డతో తుడిచేసి ఒక సైడ్కి అయితే పెట్టాను. ఇంకో సైడ్ వచ్చేసి అయితే దేవుడి ప్రతిమలు ఉంటాయి కదా, అలాగే సాయిబాబా పాదాలు ఇవన్నీ అయితే చక్కగా తోమేసి అయితే ఎండలో ఆరబెట్టాను. తర్వాత ఇంక తెచ్చేసి ఇంట్లో పెట్టేశాను. తర్వాత ఇంకొక సైడ్ అయితే బియ్యం కూడా కొద్దిగా కడిగేసి ఆరబెట్టాను. ఎందుకంటే ఇంకా వరిపిండి ముగ్గు వేసుకోవాలి కదా బల్ల మీద, దానికోసం అయితే పిండి ఆడించుకోవాలని బియ్యం అయితే కొద్దిగా కడిగేసి ఆరబెట్టాను. ఇంక ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీ కొట్టుకొని తర్వాత ముగ్గుకి అయితే రెడీ చేసుకోవాలి. కానీ అండి, ఒకేసారి ఇన్ని పనులు చేయాలంటే అస్సలు ఓపిక తగలలేదండి. నాకైతే బాగా నీరసం వచ్చేసింది. ఇంకా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మరీ కష్టము. దాంట్లో నాకు ఉంది కాబట్టి ఆ బాధ తెలుస్తుందండి. ఇంకేం చేస్తాం, తప్పదు అనుకుని చేయాలి కదండి. ఇంకా అయిపోయిన తర్వాత వచ్చేసి అయితే ఇప్పుడైతే ఫోటోలు అన్నీ అయితే నీట్గా తుడిచేసాను కదా, ఇంక ఇవన్నీ అయితే బొట్లు పెట్టేసి అయితే అమర్చాలి. కానీ ఈరోజు అయితే దీపం అయితే పెట్టనండి, 12వ రోజు కదా, అన్నీ శుభ్రాలు చేసేసి టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది, 12 అయిపోతుంది. ఇంకా దీపం కూడా పెట్టను. ఇవన్నీ అయితే చక్కగా బొట్లు పెట్టేసి అమ్మిచ్చేసిన తర్వాత రేపటి నుండి అయితే దీపం పెట్టుకుంటాను. ఇంకా టిఫిన్ వంట కూడా అవ్వలేదు, వంట చెయ్యాలి. ఎంత టైంకి అవుతుందో ఏంటో చూడాలి. ఇంకా ఇలా జరుగుతూనే ఉందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అండి, ఇంకా ఫోటోలన్నిటికైతే బొట్లు పెట్టేసాను, అమ్మిచ్చేసాను. అలానే పిండి కూడా ఆడించేసి, వరిపిండి ఆడించేసి ముగ్గులు కూడా పెట్టేసాను. చక్కగా పద్మములు, కాలువ పూలు అన్నీ పెట్టేసాను. లక్ష్మీదేవి పాదాలు వేసి ఇంకా ప్రతిమలు ఉన్నాయి కదా, వాటన్నిటికైతే గంధం బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసి అమ్మిచ్చేస్తే ఇంతవరకు ఈ పని అయిపోయినట్టు. ఈ పని అయ్యేటప్పటికి నాకు కరెక్ట్గా 12:30 అయిపోయిందండి. ఇంకా వంట కూడా అసలు కాలేదు, ఓపిక కూడా అస్సలు తగలడం లేదు. బాబు ఎగ్జామ్ రాసి వచ్చేసాడు కానీ నా పని అవ్వలేదండి. అలా ఉంది, అందుకే వాడు వీడియో తీస్తున్నాడు. ఇంకా గ్రహణం టైంలో మాత్రము ఇవన్నీ చేయాలంటే ఎక్కువ పెట్టుకుంటే మాత్రము చాలా కష్టం అనిపిస్తుంది. ఒక్కరు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా పెట్టుకోవడమే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుందండి. ఇంకా ఫోటోలు చూసారా ఎలాగ అన్నీ అమ్మిచ్చాను, బాగుంది కదండి. నాకైతే నచ్చింది. మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా దేవుడికి అది నచ్చితే. చూసారా పద్మములు, కలుపులు ఎంత అందంగా ఉందో. కష్టమైతే అనిపించింది కానీ అంతా చేశాక మనసు అయితే ప్రశాంతంగా ఉందండి నాకైతే. ఇంకా రేపటి నుండి దీపం అయితే పెట్టుకుంటాను. ఇంకా చాలా లేట్ అయిపోయిందని ఒక సైడ్ అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేశాను. ఇంకా ఉదయం అయితే మా వారికి, బాబుకి అయితే
ఒట్లేసి పెట్టానండి. ఇంకా కొద్ది గిన్నెలు ఉంటే అలా కడిగేసాను రైస్ చూసుకుంటూ. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత కర్రీ పప్పు ఏం వండుతాను, నాకు అసలు ఓపిక లేదు, కాళ్ళు చేతులు పీకుతున్నాయి అనుకుని మా వారికి అయితే ఫోన్ చేశాను. ఇంకా కర్రీ పప్పు ఏమి వండొద్దులే, నేను తెచ్చేస్తానని అనుకుని అయితే ఇంకా కర్రీ పప్పులు అయితే మా వారు తెచ్చారు. చూడండి, ఒక కర్రీ ఒక పప్పు తెమ్మంటే కొడుకంటే ఫ్రై ముద్దపప్పు అంట, మాకంటే గ్రేవీ కర్రీ సాంబార్ అంటే తెచ్చారు. ఇవన్నీ కలిపేసి ఒక 100 రూపాయలు అయ్యేవండి. అదే మనం ఇంట్లో వండుకుంటే చక్కగా తక్కువలో తేలిపోతుంది, కానీ అప్పుడప్పుడు కష్టం అన్నప్పుడు తప్పదు కదండి. ఇంకా ఈ భోజనాలు అయితే చేసేస్తాము. భోజనాలు చేసిన తర్వాత కొద్దిసేపు అయితే చారబడతానండి, నడుము వాలుస్తాను, బాగా పెయిన్ వచ్చేస్తుంది. చూసారా, ముఖం అయితే డల్ అయిపోయిందండి, అస్సలు ఓపిక తగలడం లేదు. ఇంకా తినేసి కొద్దిసేపు అయితే రిలాక్స్ అవుతానండి. ఇంకా రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే, అదే ఈవినింగ్ కాదులేండి, మా వారైతే డ్యూటీకి వెళ్ళే ముందు ఇంకా నీకు ఓపిక లేదు అంటున్నావు కదండి, మేడపైకి వెళ్ళి అయితే బట్టలు అయితే తెచ్చేసారండి. మా బాబుని మా వారు ఇంక సగం తెచ్చారు, ఇంకా సగం ఉన్నాయండి, ఆరుతున్నాయి. ఇంకా అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ బట్టలన్నీ అయితే అన్ని మడతలు పెట్టుకొని సర్దుకోవాలి. అలానే బెడ్షీట్లు, దుప్పట్లు అన్నీ అయితే మళ్ళీ ఇంకా పిల్లో కవర్స్ అన్నీ అయితే ఎక్కించుకోవాలి. ఇది ఒక 2 గంటల పని అయితే నాకు పట్టిందండి. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ పాటిస్తారని అనుకోవచ్చు. కొందరు అయితే మా వరకు అయితే నేను పాటిస్తానండి. ఇంకా తర్వాత జనరేషన్ ఎలా ఉంటుందో చూడాలండి. ఇవాళ అయితే ఫుల్ వర్క్ అయిపోయిందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.